వ్యాసం వ్యాసకరం వందే మునిం నారాయణం స్వయం యతః ప్రాప్తకృపా లోకా లోకాముక్తా కలేర్గ్రహాత్ యస్య తుండాచ్యుతశ్చ్యుతో రాజతేయం రసాత్మకః తమచ్యుతకథా కుంజే సుకూజంతం శుకం భజే. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. యస్యైవ శ్రీప్రసాదేన శ్రీధరేయం కృతిః కృతా. రాధా భక్తిర్హరిర్జ్ఞానం తాభ్యాం యా చ సమన్వితా తాం శ్రీ భాగవతీం గాథాం వందే యుగళరూపిణీ. నీ పద్యావళులాలకించు చెవులు నిన్నాడు వాక్యంబులు. నీ పద్యావళులాలకించు చెవులు నిన్నాడు వాక్యంబులు. నీ పేరంబనిసేయు హస్తయుగముల్ నీ మూర్తిపై జూపులు. నీ పాదంబుల పొంత మ్రొక్కు శిరముల్ నీ సేవపై జిత్తముల్. నీపై బుద్ధులు మాకు నిమ్ముగరుణలు. నీపై బుద్ధులు మాకు నిమ్ముగరుణలు. నీరేజ పత్రేక్షణ నీరేజ పత్రేక్షణ. భాగవత మహాపురాణంలో మనం సప్తమ స్కంధంలోని 4వ అధ్యాయంలో ఉన్నాం. మొదటి భాగం ఈరోజు చెప్పుకుందాం. హిరణ్యకశిపుడు ఘోరమైన తపస్సు చేశాడు. బ్రహ్మదేవుడు అన్నాడు, నీలాంటి తపస్సు ఇంకెవరు చేయలేరయ్యా అన్నాడు. ఇంతవరకు చేయలేదు, తర్వాత కూడా చేయలేరని చెప్పేశాడు. ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం ముందరకు వస్తుంది. అదేమిటంటే హిరణ్యకశిపుడికి తత్వజ్ఞానం ఉన్నది. అసలు ఈ శరీరం ఏమిటి, ఆత్మ ఏమిటి, ఇవన్నీ చెప్పుకుంటూ వెళ్ళాడు. దితితోనూ ఉసీనరతోనూ. అటువంటి ఒక శోకతప్తమైన హృదయంలోంచి అసలు పవర్ అంటే ఏమిటి, శక్తి ఏమిటి అనే ఒక ఆలోచన కలిగి అంత ఘోరమైన తపస్సు చేశాడు. అంటే సార్వభౌమత్వాన్ని పొందేందుకోసం చేశాడు. చేసిన తర్వాత ఆ వరాలు పొందాడు. ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దాం. నారదోవాచ ఏవం వృతశతధృతిర్హిరణ్యకశిపోరథ ప్రాదాత్తతప్తపసా ప్రీతో వరాంస్తస్య సుదుర్లభాన్. నారదుడు అన్నాడు, యుధిష్ఠిర మహారాజా, హిరణ్యకశిపుడు బ్రహ్మదేవుని నుండి ఈ విధంగా అత్యంత దుర్లభములైన వరములను కోరాడు. అతని తపస్సునకు మిక్కిలి ప్రసన్నుడైన బ్రహ్మదేవుడు ఆ వరములను అన్నింటినీ ప్రసాదించాడు. బ్రహ్మోవాచ తాతే మే దుర్లభాః పుంసామ్యాన్ వృణీషే వరాన్ మమ తథాపి వితరామ్యంగవరాన్ యదపి దుర్లభాన్. తాతే మే దుర్లభాః పుంసామ్యాన్ వృణీషే వరాన్ మమ తథాపి వితరామ్యంగవరాన్ యదపి దుర్లభాన్. తతో జగామ భగవానమోఘానుగ్రహో విభుః పూజితో సురవర్యేణ స్తూయమానః ప్రజేశ్వరైః. బ్రహ్మదేవుడు అన్నాడు, నాయన, నీవు జీవులకు దుర్లభములైన వరములను నా ఉండి కోరావు. అవి దుర్లభములే అయినను వాటిని నీకు ప్రసాదిస్తున్నానని. నారదుడు వివరిస్తున్నాడు, బ్రహ్మదేవుడు సర్వసమర్థుడైన భగవత్స్వరూపుడు. అతడు ప్రసాదించిన వరములు ఎన్నడూను అసత్యములు కావు.
వరములను పొందిన తరువాత హిరణ్యకశిపుడు బ్రహ్మదేవుని పూజించాడు. అనంతరం ప్రజాపతులు తనను స్తుతించుచుండగా బ్రహ్మదేవుడు సత్యలోకమునకు చేరాడు. ఏవం లబ్ధవరో దైత్యో బిభ్రద్ధేమయం వపుః భగవత్యకరోద్వేషం భ్రాతుర్వధమనుస్మరన్. బ్రహ్మదేవుని నుండి ఇలా వరములను పొందిన తరువాత హిరణ్యకశిపుని శరీరం బలిష్టమై బంగారు కాంతులీనుచుండెను. అతడు తన సోదరుడైన హిరణ్యాక్షుని వధను గూర్చి స్మరించుచు శ్రీహరియడ ద్వేషభావమును పెంచుకోవడం మొదలుపెట్టాడు. స విజిత్య దిశః సర్వాః లోకాశ్చత్రీన్ మహాసురః దేవాసురమనుష్యేంద్రాన్ గంధర్వగరుడోరగాన్ సిద్ధచారణ విద్యాధ్రాన్ ఋషీన్ పితృపతీన్ మనూన్ యక్షరక్ష పిశాచేతాన్ ప్రేతభూతపతీనథ సర్వసత్వపతీన్ జిత్వా వశమానీయ విశ్వజితు జహార లోకపాలానాం స్థానాని సహ తేజసా దేవోద్యానశ్రియా జుష్టమధ్యాస్తే స్మ త్రివిష్టపం. మహేంద్రభవనం సాక్షాన్నిర్మితం విశ్వకర్మణా తైలోక్యలక్ష్మ్యాయతనమత్యుపాసాఖిలభిమత్. యత్ర విద్రుమసోపానాః మహామారకతా భువః యత్ర స్ఫాటికకుడ్యాని వైడూర్యస్తంభపంక్తయః యత్ర చిత్రవితానాని పద్మరాగాసనాని చ పయఃఫేన నిభాశ్చయ్యాః ముక్తాదామ పరిక్షదాః పూజర్భిర్నూపురైర్దేవ్యః శబ్దయంచైతస్తతః రత్నస్థలీషు పశ్యంతి సుదతీః సుందరం ముఖం. తస్మిన్ మహేంద్రభవనే మహాబలో మహామనా నిర్జితలోక ఏకరాట్ రేమేభివంద్యాంఘ్రియుగస్సురాదిభిః ప్రతాపితైరూచితచండశాసనః తమంగమత్తం మధునోరుగంధినా వివృత్తతామ్రాక్షమశేషధిష్ణ్యైష్పాః ఉపాసతోపాయన పాణిభిర్వినా త్రివిస్తపో యోగబలౌ జసాంపదం. తరువాత అసురశ్రేష్ఠుడు హిరణ్యకశిపుడు సకల దిక్కులను ముల్లోకములను జయించాడు. దేవతలను, అసురులను, మహారాజులను, గంధర్వులను, గరుడ జాతికి చెందిన ప్రముఖులను, నాగులను, సిద్ధులను, చారణులను, విద్యాధరులను, ఋషులను, పితరులను, మనువులను, యక్ష రాక్షసులను, పిశాచ ప్రభువులను, ప్రేతములను, భూతపతులను, సమస్త ప్రాణులను జయించాడు. ఈ విధంగా విశ్వవిజేతైన హిరణ్యకశిపుడు లోకపాలుర స్థానములను తేజస్సులను హరించాడు. నందనవనము మొదలగు దివ్య ఉద్యానములతో శోభిల్లునట్టి స్వర్గమునందు అతడు నివసింపసాగాడు. సాక్షాత్తు విశ్వకర్మచే నిర్మితమైన ఇంద్రభవనమే అతని నివాస స్థానం అయిపోయింది. ఆ భవనమునందు ముల్లోకముల సౌందర్యము రాశీభూతమై ఉన్నది. ఈ విధంగా హిరణ్యకశిపుడు సకల సంపదలతో తులతూగాడు. ఆ ఇంద్రభవనమునందలి మెట్లు పగడములతో చెక్కబడెను. నేలకు మరకతమణులు తాపబడి ఉండెను. గోడలు స్ఫటికములతో నిర్మింపబడి ఉండెను. స్తంభములు వైఢూర్య ఖచ్చితములు, అందు చిత్ర విచిత్రములైన తెరలు, పద్మరాగముల ఆసనములు, పాలను నురుగుల వంటి తెల్లని శయ్యలపై ముత్యాల కంబళ్ళు శోభాయమానంగా నుండెను. సర్వాంగ సుందరులైన అప్సరసులు రత్న ఖచ్చితములైన నేలలపై అటునిటు తిరుగుచుండగా వారి కాలి అందల ధ్వనులు వినసొంపుగా ఉన్నాయి. వారు ఆ రత్నములలో తమ ముఖముల ప్రతిబింబములను చూచుకుంటూ ఉన్నారు. మహాబలశాలి మహామనస్వియు అయిన ఆ హిరణ్యకశిపుడు ముల్లోకములను జయించి ఏకక్షత్రాధిపతి మహేంద్ర భవనమును స్వేచ్ఛగా వివరిస్తున్నాడు. అతని కఠోర శాసనమునకు భీతిల్లి దేవదానవుల ఆయన పాదములక్కడ మోకరిల్లుచున్నారు. ధర్మరాజా, ఘాటైన వాసన గల మద్యమును సేవించి అతడు మత్తిల్లి ఉన్నాడు. అతని కనులు కైపెక్కి ఎర్రబారి ఉండెను. అతడు తపస్సుతో, యోగముతో, శారీరక దార్ఢ్యముతో, మనోబలముతో ఒప్పుచుండెను. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు తప్ప మిగిలిన దేవతలందరూ కానుకలను చేబూని అతనిని సేవిస్తున్నారు. జగోర్మహేంద్రాసనమోజసా స్థితం విశ్వావసుస్తుంబురూరస్మదాదయః గంధర్వ సిద్ధా ఋషయోస్తు వన్ముహుః విద్యాధరాశ్చాప్సరసశ్చ పాండవ. స ఏవ వర్ణాశ్రమిభిః క్రతుభిర్భూరి దక్షిణైః జ్యమానో అభిర్భాగాన గ్రహేస్వేన తేజసా. ధర్మరాజా, అతడు తన బల పరాక్రమములచే ఇంద్రుని సింహాసనం ఆక్రమించాడు. అప్పుడు విశ్వావసువు, తుంబురుడు, మేమందరం అతని ఎదుట నిలిచి గానం చేస్తున్నాము. గంధర్వులు, సిద్ధులు, ఋషిగణములు, విద్యాధరులు, అప్సరసులు పదే పదే అతనిని సూచిస్తున్నారు. వర్ణాశ్రమ ధర్మములను పాటించేవారు దక్షిణలతో కూడిన యజ్ఞములను ఆచరిస్తున్నారు. మహా తేజస్వి అయిన హిరణ్యకశిపుడు ఆ యజ్ఞముల అవిర్భాగములను తానే బలవంతంగా లాక్కుంటున్నాడు. ఇక్కడ ఒక చిన్న ఇటువు ఉంది. భగవంతుడైన శ్రీమన్నారాయణుని ఆరాధించే ఒక పద్ధతి ఉంది, ఒక ప్రక్రియ ఉన్నది. వేదాధ్యయనం, యజ్ఞాలు ఇవన్నీ ప్రొసీజర్స్. ఈ తపస్సు ఆచరించి శ్రీమన్నారాయణుడు విధించిన ఈ ప్రొసీజర్స్ అన్నింటినీ కూడా ఉల్లంఘించే పద్ధతిలోకి వెళుతూ వాటిల్లో కూడా నిష్ణాతుడు వాడు.
దీని వలన అలా ఆ మార్గంలో అలా చేరుతూ ఉంటారు వీరు. కాబట్టి వాటిని ముందర ఉల్లంఘించడం ఒక పద్ధతి. రెండవది, ఆ పద్ధతిలో పొందే మార్గం, ఆ హవిస్సును వాటిని వాడే పొంది శక్తిని ఇంకాస్త పెంచుకోవడం అన్నది ఇంకో పద్ధతి. కేవలం మూర్ఖత్వంతో కాదు, చాలా తెలివిగా ఒక్కొక్క పద్ధతిని చెడగొట్టే మార్గం ఈ రాక్షసులు అవలంబించారు. అకృష్టపశ్చాతస్యాసీత్ సప్తద్వీపవతీ మహీ తథా కామదుఘా జౌస్తునాశ్చర్యపదం నభః రత్నాకరాశ్చ రత్నౌఘాంస్తత్వజ్ఞశ్చోహుర్యూర్మిభిః క్షారశీధుఘృతక్షౌద్రదధిక్షీరామృతోదకాః శైలాద్రోణీభిరాక్రీడం సర్వర్తురుషు గుణాన్ ద్రుమాః దధార లోకపాలానామేక ఏవ పృథగ్గుణాన్ స ఇత్థం నిర్జితక కుబేకరాట్ విషయాన్ ప్రియాన్ యథోపజోషం భుంజానో నాతృభ్యదధిచేంద్రియః ఏవమైశ్వర్యమత్తస్య దృప్తస్యోక్షాస్త్రవర్తినః కాలో మహాన్ వ్యతీయాయ బ్రహ్మశాపముపేయుషః తస్యోగ్రదండ సంవిఘ్నాః సర్వే లోకాః స పాలకాః అన్యత్రాలబ్ధ శరణాః శరణం యయురచ్యుతం తస్యై నమోస్తు కాష్ఠాయ యత్రాత్మా హరిరీశ్వరః యద్గత్వాన నివర్తంతే శాంతాః సన్యాసినో మలాః. సప్తద్వీపములతో కూడిన భూమండలం అతని అధీనంలో ఉన్నదండి. దున్నకుండగానే భూములు పంటలను ఇస్తున్నాయి. అంతరిక్షం నుండి అతడు కోరుకొనిన వస్తువులన్నీ లభిస్తున్నాయి. ఆకాశము పలు విధములైన ఆశ్చర్యకరమైన వస్తువులను అందజేయచ్చు. అతని మనస్సును రంజింపజేస్తున్నది. ఉప్పు నీరు, మద్యము, నెయ్యి, చెరకు రసము, పెరుగు, పాలు, తీయని జలములు గల సముద్రములు కూడా తమ పత్నులైన నదులతో కూడి తరంగముల ద్వారా రత్నరాశులను అతని జడకు చేర్చుచుండెను. పర్వతములు తమ లోయలయందు అతని క్రీడా స్థలములను ఏర్పరచుచుండెను. వృక్షములన్నీ ఋతువులయందును పుష్పములతో ఫలముతో శోభిల్లుచుండెను. లోకపాలుల అధికారములను అన్నింటినీ అతడు ఒక్కడే చేపడుతున్నాడు. ఆ హిరణ్యకశిపుడు సకల దిక్కులను జయించి ఏకఛత్రాధిపతి అయ్యాడు. తనకు ఇష్టమైన విషయములను అన్నింటినీ యథేచ్ఛగా అనుభవిస్తున్నాడు. అయినను ఇంద్రియ నిగ్రహం లేని అతడు విషయభోగములతో తృప్తి పడకుండెను. ఒక చిన్న సూక్ష్మం ఉంది. ఈ మధ్య చాలామంది కలుగుతూ ఉంటుంది ఒక శంక. ఈ రాక్షసులందరూ కూడా బ్రహ్మాండంగా వెళ్ళారు కదా, చక్కగా సమృద్ధిగా ఉంది కదా భూమి, వాళ్ళ దగ్గర కూడా బ్రహ్మాండమైన అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ ఉంది కదా. ఎవరు మాట్లాడుతున్నారు ఈ మధ్య ఎక్కడో. వాళ్ళని ఎందుకు తప్పుపడతారు, వాళ్ళని ఎందుకు సంహరించాల్సి వచ్చింది అన్నది ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. డైరెక్ట్గా నేను దుర్మార్గుణ్ణి, నేను చేసే పనులు ఇవే అని చెప్పేవాడు వేరు. వాడికి వెయ్యింతల దుర్మార్గం ఉన్నవాడు ఎవరయ్యా అంటే వీళ్ళు ఏంట్రా అంటే అవతల పక్క ప్రొసీజర్ని పూర్తిగా అవలంబించుకుని అందులోనికి వాడు దూరిపోయి దానిని చెడగొట్టి వాడు అందరికీ చాలా గొప్పవాడిగా ఆ ధర్మాత్ముల్లాగానే కనిపించే ఈ పద్ధతి, ఇది చాలా చెడ్డది. ఆ మాయలోకి పడిపోయి చాలామంది వీళ్ళని చాలా ఉదాత్తమైన పొజిషన్లో కూర్చోబెడుతూ ఉంటారు. ఇది పద్ధతి కాదన్నమాట. అంటే ఏంటంటే అక్కడ వచ్చిన ఒక లోపం ఏమిటయ్యా అంటే ధర్మం కోసం సంహరిస్తారు కానీ వాళ్ళని. రెండవది ఇంద్రియ నిగ్రహం లేకపోవడం. సార్వభౌమత్వాన్ని పొందినవాడు ఇంద్రియ నిగ్రహం లేకపోతే జరిగేదేమిటి? ఆ ప్రశ్న వేసుకోవాలి కవులు, పండితులు. గొప్ప గొప్ప క్యారెక్టర్స్ని ఎక్కడికో తీసుకెళ్ళి పెట్టేయడం కాదు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం అది. తనకు ఇష్టమైన విషయాలు అన్నింటినీ యథేచ్ఛగా అనుభవిస్తున్నాడు. అయినను ఇంద్రియ నిగ్రహం లేని అతడు విషయభోగముతో తృప్తి పడకుండెను. తపస్సాచరించినా ఇంద్రియ నిగ్రహం లేదు ఇక్కడ. సనకాది మునుల శాప ప్రభావమున శ్రీహరి పార్షదుడై హిరణ్యకశిపులో జన్మించాడు. అతడు ఐశ్వర్యముచే మత్తిల్లి గర్వితుడయ్యాడు. శాస్త్ర మర్యాదలను ఉల్లంఘించుచుండెను. ఈ విధంగా అతని జీవితంలో చాలా భాగం గడిచిపోయింది. హిరణ్యకశిపుని కఠోర శాసనం వలన సమస్త లోకముల వారును లోకపాలురును చాలా భయపడుతున్నారు. వారిని రక్షించు వారు ఎవరునూ లేకుండెను. అప్పుడు వారు శ్రీ మహావిష్ణువును శరణుజొచ్చిరి. సకల ప్రాణులకును ఆత్మ సర్వేశ్వరుడైన శ్రీహరి నివాసము పరంధామము. పవిత్రులై ప్రశాంత చిత్తులైన సన్యాసులు ఆ పరంధామమునకు చేరి ఈ లోకమునకు తిరిగి రారు. ఇది తే సంయతాత్మానః సమాహిత ధియోమలాః ఉపతస్థు హృషీకేశం వినిద్రావాయుభోజనాః. ఇలా భావిస్తూ వారు ఇంద్రియ నిగ్రహం గలవారే ఏకాగ్రచిత్తములతో నిర్మల హృదయములతో నిద్రాహారములను మాని వాయువునే భక్షించుచు భగవంతుని ఆరాధించారు. సన్నాదయంతి కకువస్సాధు నామ భయంకరీ
మా భైష్టవిబుధశ్రేష్ఠాः సర్వేషాం భద్రమస్తు వః మద్దర్శనం హి భూతానాం సర్వశ్రేయోపపత్తయే జ్ఞానమేతస్య దౌరాత్మ్యం దైతేయాపశతస్య చ తస్య శాంతిం కరిష్యామి కాలం తావత్ ప్రతీక్షత యదా దేవేషు వేదేషు గోషు విప్రేషు సాధుషు ధర్మే మయి చ విద్వేషః సవాషు నశ్యతి నిర్వైరాయ ప్రశాంతాయ స్వసుతాయ మహాత్మనే ప్రహ్లాదాయ యదా దృశ్యే ధనిష్యే పివరోర్జితం. ఒకనాడు మేఘగంభీర రవంతో వారికి ఆకాశవాణి వినిపించింది. ఆ ధ్వనికి దిక్కులన్నీయును మారుమ్రోగెను. సత్పురుషులకు అభయమునిచ్చు ఆ వాణి ఇలా అన్నది, దేవతాశ్రేష్ఠులారా భయపడకండి, మీకందరికి నీ మేలవుగాక. నా దర్శనమే సకల ప్రాణులకు పరమ శ్రేయస్కరము. నీచుడైన ఈ దైత్యుని దుర్మార్గములను నేను ఎరుగుదును, వాటినన్నింటినీ అరికట్టుతాను. కొంతకాలం వేచి ఉండండి. ఎవడైనను దేవతలను, వేదములను, గోవులను, బ్రాహ్మణులను, సాధుపురుషులను, ధర్మములను నన్ను ద్వేషించినచో వానికి శీఘ్రముగా వినాశనము తప్పదు. మరి ఎంత గొప్పవాడైనా కావచ్చు, వాడు మీకు చాలా ధర్మాత్ముడుగా, చాలా గొప్ప పనులు చేస్తున్నవాడిగా, గొప్ప అడ్మినిస్ట్రేటర్గా, మీకు మహానుభావుడుగా కనిపించవచ్చండి. వాడి చేష్టలు అలాగే కనిపిస్తాయి మీకు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, ఎవడైనను దేవతలను, వేదములను, గోవులను, బ్రాహ్మణులను, సాధుపురుషులను, ధర్మములను నన్ను ద్వేషించినచో వానికి శీఘ్రంగా వినాశనం తప్పదు. హిరణ్యకశిపుని కుమారుడైన ప్రహ్లాదుడు ఏ ప్రాణిని కూడా ద్వేషింపడు. అతడు ప్రశాంత చిత్తుడు, మహాత్ముడు. అట్టి ప్రహ్లాదునకు హాని తలపెట్టినప్పుడు వరప్రభావమున ఇతడు శక్తి సంపన్నుడైనను నేను ఇతని తప్పక వధించదను అని వినిపించింది. తరువాతి భాగం రేపు చూద్దాం. మంగళం భగవాన్ విష్ణు, మంగళం గరుడధ్వజ, మంగళం పుండరీకాక్షో, మంగళాయతనో హరి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.